Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Define integration సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. సో ఇలాంటి క్వశ్చన్ సిరీస్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఈ సిరీస్ ద్వారా ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ చేయగలుగుతారు. అదే కాకుండా గెస్ పేపర్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అవి కనిపిస్తాయి, లేకపోతే మీకు కనిపించవు. ఎందుకంటే మీకు వైరల్ వీడియోస్ కనిపిస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో కనిపిస్తుంది కాబట్టి మీకు అవసరమైన వీడియోస్ మా నుంచి వస్తాయి. కాబట్టి నిజంగా మీకు ఫుల్ మార్క్స్ రావాలా, ఈజీగా రావాలా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీగా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తాం స్టూడెంట్స్, వాటిలో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, మీరు మిస్ అవ్వకండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా అంటే చాలా సింపుల్గా చెప్తాను. నచ్చితేనే లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ సమ్ని చాలా అంటే చాలా సింపుల్గా చెప్తాను స్టూడెంట్స్. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో సొల్యూషన్, నేను ఇచ్చిన క్వశ్చన్ని ఐగా తీసుకుంటున్నాను. I ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi x sin x 1 plus cos square of x dx. ఇలా రాస్తే మీకు హాఫ్ మార్క్ వస్తుంది, గమనించండి. ఓకే, అయితే మీకు ఒక ఫార్ములా చెప్తాను. ఫార్ములా వచ్చేసి చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a, అంటే ఏ అంటే పై ఉంది, ఏ అనుకోండి ఉదాహరణకి. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా ఉంటే ఎక్స్లో ఏ పెట్టుకోవాలంటున్నాడు. అది ఎలాగంటే చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a, గమనించండి, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఇలా రాసుకోమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏ 0 ఇలా ఉంది కానీ 0 to pi ఉందనుకోండి, ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఏ మైనస్ ఎక్స్ అంటే మీరు పై మైనస్ ఎక్స్ రాసుకోవాలి. ఇది మీరు గమనించండి. సో అలాగా రాసుకోండి. ఐ అనేది ఉంటుంది, ట్రావెల్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లేస్లో ఎక్కడైతే ఎక్స్ ఉంది చూడండి, ఏ మైనస్ ఎక్స్ ఎలాగైతే రాసామో ఇక్కడ పై ఉంది కాబట్టి పై మైనస్ ఎక్స్ రాస్తున్నా, అంతే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సైన్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ ప్లేస్లో పై మైనస్ ఎక్స్ రాస్తున్నా. సింపుల్గా ఉంది కదా, మీకు ఈజీగా అర్థం అవ్వాలి నా ఇంటెన్షన్. డిఎక్స్ ఇక్కడ రాసుకోండి, 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో నేను పై బై ఎక్స్ రాశాను. సింపుల్గా ఉంది కదా, ఈజీగా ఉంది కదా, 0 to pi. ఓకే, ఇది క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఇలా మార్చాను, చాలా సింపుల్, ఏం లేదు. ఎక్స్ ప్లేస్లో పై బై ఎక్స్, పై బై ఎక్స్, పై బై ఎక్స్ రాసాం. ఇవి గమనించండి. ఓకే, ఇప్పుడు కొన్ని వాల్యూస్, కొన్ని ఫార్ములాస్ చెప్తానండి. సైన్ పై బై ఎక్స్ ఇలా ఉంటే దాని వాల్యూ ఏంటంటే సైన్ ఎక్సే, రైట్. కాస్ స్క్వేర్ పై బై ఎక్స్ కూడా ఇలా ఉంటే కాస్ స్క్వేర్ ఎక్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు అలాగ వచ్చిందంటే సైన్ 180 మైనస్ తీటా అంటే సైన్ తీటానే. ఎందుకంటే సెకండ్ కోఆర్డినేట్లో సైన్ అనేది పాజిటివ్, రైట్. సో 180లో సైన్ కాసులు మారవు, సైన్ సైన్లోనే ఉంటుంది. ఇక్కడ ఏ తీటా ఏమవుతుందో అది వేసేసుకోవాలి, అలా వచ్చింది. సో ఇది మాకు కన్ఫ్యూషన్గా ఉంది అంటే సింపుల్, ఏం లేదు. సైన్ 180 మైనస్ తీటా పై మైనస్ ఎక్స్ ఇలా ఉంటే సైన్ ఎక్స్ వేసుకోండి, రైట్. కాస్ స్క్వేర్ పై మైనస్ ఎక్స్ ఉంటే కాస్ స్క్వేర్ ఎక్స్. ఇవి వాల్యూస్, ఇవి మీరు మైండ్లో పెట్టుకోండి. ఫార్ములాస్, వాల్యూస్, ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవి 10th క్లాస్ ఆల్రెడీ చేశారు. ఓకే, ఇది మీరు మైండ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi. ఓకే, ఇక్కడ ఏముంది, పై మైనస్ ఎక్స్ ఉంది కదా, అది రాసేసుకోండి, రైట్. పై మైనస్ ఎక్స్ నేను రాసేసుకున్నాను. నెక్స్ట్ సైన్ పై మైనస్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ వేసేసుకోవచ్చు. ఓకే, ఇలాగా. సో మీకు క్లియర్ అర్థమైంది కూడా స్టూడెంట్స్. పై మైనస్ ఎక్స్ అంటే చూడండి సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ రాసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ పై మైనస్ ఎక్స్ అంటే ఏంటి, కాస్ స్క్వేర్ ఎక్స్.
కాస్ స్క్వేర్ ఎక్స్, ఈ డిఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ దాకా మీకు కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నాను. అయితే ఈ సైన్ ఎక్స్ ఈ పైకి వస్తుంది, ఈ సైన్ ఎక్స్ ఎక్స్ కూడా వస్తుంది. గమనించండి, ఒక లైన్ తీసుకుంటాను. ఓకే రైట్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to పై, ఈ సైన్ ఎక్స్ ఈ పై కూడా వస్తుంది కదా, రాసుకోండి. పై సైన్ ఎక్స్, అంతే కదా. నెక్స్ట్ మైనస్ పెట్టుకోండి. చూడండి నేను ఇక్కడ మైనస్ దూరంగా పెట్టాను, చెప్తా ఎందుకో మీకు. సైన్ ఎక్స్ దీనికి వేసుకోండి, సైన్ ఎక్స్ ఎక్స్ సైన్ ఎక్స్. రైట్, గమనించండి, క్లియర్ చెప్తానండి. సైన్ ఎక్స్ పైకి వచ్చింది, రైట్. సైన్ ఎక్స్ ఎక్స్ కూడా వచ్చింది, రైట్. మైనస్ ఇదిగోండి మైనస్. అయితే చూడండి, ఇప్పుడు ఇది కూడా పైకి వస్తుంది, ఇది కూడా ఎక్స్ కూడా సంబంధించింది. దీనికి వేసుకోవాలి, దీనికి వేసుకోవాలి. కాబట్టి 1 + cos square x పైకి వేసుకుంటాం. చూడండి 1 + cos square x అండ్ 1 + cos square x. ఈజీగా ఉందిగా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. రైట్, 1 + cos square x పైకి వచ్చింది, 1 + cos square x ఎక్స్ కూడా వచ్చింది, నేను వేసుకున్నాను. ఓకే, డిఎక్స్ రెండింటికి వస్తుందిగా, వేసుకోండి. డిఎక్స్ ఈ మైనస్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను, -0 to పై. సో మీకు క్లియర్గా ఈజీగా ఉందనుకుంటా స్టూడెంట్స్. డిఎక్స్ ఇదిగోండి డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఇది యాస్తే వేసుకోండి, 0 to పై సైన్ ఎక్స్ 1 + cos square x. ఓకే, ఇది మనం ఐ అనుకుంటూ వస్తున్నాం కదా, ఐ ఈజ్ ఈక్వల్స్ టు అని ట్రావెల్ చేస్తున్నాం కదా, ఇది అయ్యే కదా. ఇదిగోండి ఐ ఈజ్ ఈక్వల్స్ టు అని వేసుకోండి, రైట్. అంతే కదా, ఇదంతా అయ్యే కదా, ఐ అంతే కదా, రైట్. ఇది మైనస్, ఇది ఏంటి చూడండి, క్వశ్చన్ యొక్క చూడండి. ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 to పై ఎక్స్ సైన్ ఎక్స్ 1 + cos square x 1 + cos square x dx. అంటే ఇది క్వశ్చనే, ఇది ఐ, అంతే కదా. ఈ వాల్యూ ఏంటి ఐ, కాబట్టి దీని బదులు నేను ఐ వేసుకోను. కన్ఫ్యూజన్ వద్దు, సింపుల్గా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ మైనస్ ఐ అవతలకు వెళ్ళింది అనుకోండి, ప్లస్ ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 to పై సైన్ ఎక్స్ 1 + cos square x dx. ఓకే, ఈ డిఎక్స్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇలా వచ్చింది. ఐ ప్లస్ ఐ యాడ్ చేస్తే మనకి 2i వస్తుంది. కాబట్టి 2i ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ పై సైన్ ఎక్స్ 1 + cos square x ఆఫ్ డిఎక్స్. ఓకే, మీకు ఇక్కడ దాకా క్లియర్గా ఈజీగా అర్థం అనుకుంటున్నాను స్టూడెంట్స్. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, నేను కాస్ ఎక్స్ ఉంది కదా, కాస్ ఎక్స్ మాత్రం తీసుకుంటున్నా. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ వేసుకోండి. ఇప్పుడు దీనికి డెరివేషన్ అప్లై చేయండి. అప్లై చేస్తే మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిటి. టీకి డెరివేషన్ అప్లై చేస్తేనేమో డిటి వచ్చింది, సైన్కి అప్లై చేస్తేనేమో మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మైనస్ అవతలకి వెళ్తే ఈ మైనస్ ఇక్కడ వచ్చేస్తుంది, ఇది ప్లస్ అయిపోతుంది. ఓకే, లేకపోతే మైనస్ బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. అలా ఎందుకు చేసుకున్నాము అంటే, ఇక్కడ సైన్ ఎక్స్ డిఎక్స్ మాత్రమే ఉంది, ఇక్కడ మైనస్ లేదు కదా, అందుకోసమే. ఓకే, మీకు నెక్స్ట్ స్టెప్లో క్లియర్ అర్థమవుతుంది, నథింగ్ టు వరీ. చూడండి, ఇక్కడ లైన్ తీసుకోండి ఒకటి, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ 0 ఉంది, పై ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పై. చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇంకోటి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పై, ఇలా వేసుకోం అనుకోండి. ఇప్పుడు ఈ 0 అనేది దీంట్లో వేసుకోండి. కాస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు టీ. అప్పుడు ఏమొస్తుంది, కాస్ 0 ఏంటి, కాస్ 0 వచ్చేసి మనకి 1. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 వాల్యూ, రైట్. ఇది చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పై.
ఓకే, సో మనం ఈ పై తీసుకెళ్ళి దీంట్లో వేసుకోండి. కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఏంటి, ఈ పై తీసుకెళ్ళి ఈ ఎక్స్లో వేసుకున్నాము. అప్పుడు కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు టీ. కాస్ పై అంటే ఎంత, కాస్ 180. కాస్ 180 అంటే మనకి -1 ఈజ్ ఈక్వల్స్ టు టీ వస్తుంది. రైట్, అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇక్కడ చూడండి, ఇక టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది ఎప్పుడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 0 ఉన్నప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు మనకి -1 వచ్చింది ఎప్పుడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి పై అన్నప్పుడు. ఇది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, 2i ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్. చూడండి 2i ఇంటిగ్రేషన్. సో 0 ఎక్స్ ఈక్వల్స్ 0 అప్పుడు మనకి ఏమొచ్చింది, టీ వాల్యూ 1 వచ్చింది. నేను 1 వేసుకున్నాను. రైట్, పై అన్నప్పుడు ఎక్స్ ఈక్వల్స్ పై అన్నప్పుడు టీ ఈక్వల్స్ టు -1 వచ్చింది. ఇదే వాల్యూస్ ఇక్కడ వేసాను అంతే, -1 వచ్చింది. ఓకే, ఇక్కడ ఉన్న పైని నేను బయట తీసుకుంటున్నాను ఇక్కడికి. అంటే చూడండి ఇట్లా బయట వేసుకున్నాం. ఇప్పుడు అప్పుడు మనకి ఏముంటుంది, సైన్ ఎక్స్ డిఎక్స్ ఉంటుంది. సైన్ ఎక్స్ డిఎక్స్ ఏంటి చూడండి, సైన్ ఎక్స్ డిఎక్స్ ఏంటి, -dt. కాబట్టి -dt. నెక్స్ట్ 1 ప్లస్ కాస్ అంటే ఏంటి చూడండి, కాస్ ఎక్స్. కాస్ అంటే ఏంటి, కాస్ అంటే టీ. ఇక్కడ స్క్వేర్ కాబట్టి టీ స్క్వేర్ ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ దీనికి అప్లై చేసామనుకోండి, ఈ -1 కిందకి, ఈ 1 పైకి వెళ్తుంది. సో చూడండి, i ఈజ్ ఈక్వల్స్ టు పై, ఈ 2 అవతలకు వచ్చింది అనుకోండి, బై 2 వేసుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్, మైనస్ దీనికి అప్లై చేస్తే ఈ -1 కిందకి, ఈ 1 పైకి వెళ్తుంది. 1 ఇప్పుడు dt మాత్రమే ఉంటుంది. 1 ప్లస్ టీ స్క్వేర్ ఇలా వచ్చింది. మైనస్ కాస్త అప్పుడు ప్లస్ అయిపోయింది. ఇప్పుడు 1 ప్లస్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ టీ ప్లస్ సి ఇస్ ఫార్ములా. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ప్లస్ టీ స్క్వేర్ ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ టీ. అది ఇక్కడ అప్లై చేసుకోండి. i ఈజ్ ఈక్వల్స్ టు π/2. సో ఇదేంటిది ఇప్పుడు, tan ఇన్వర్స్ ఆఫ్ టీ -1 1 ఏంటి, -1 1 ప్లస్ సి ఉంటుంది. ఓకే, ఇట్స్ నాట్ మ్యాటర్. సో ఇప్పుడు ఈ 1 టీలో వేసుకోవాలి, ఈ -1 టీలో వేసుకోండి. i ఈజ్ ఈక్వల్స్ టు π/2. రైట్, tan ఇన్వర్స్ టీలో ఈ 1 వేసుకున్నా. ఓకే, రైట్, మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్, ఇప్పుడు -1 వేసుకోవాలి, -1. ఓకే, -1 వేసుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే i ఈజ్ ఈక్వల్స్ టు π/2. tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఏమొస్తుంది మనకి, π/4. tan ఇక్కడ రాస్తాను చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు π/4 వాల్యూ. ఓకే, సో అదే ఇక్కడ వేసుకున్నాము. రైట్, ఇక్కడ -1 ఉంది కాబట్టి, రైట్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 ఎంత వస్తుంది మనకి, అగైన్ π/4 వస్తుంది, π/4. సో రెండు π/4లు ఉన్నాయి, అంటే i ఈజ్ ఈక్వల్స్ టు π/2. ఇది 2 కాబట్టి మనకి 2π/4. రైట్, క్యాన్సిల్ చేసుకుంటే మనకి 2 వస్తుంది. π ఇంటూ పై స్క్వేర్, 2 2s are 4. ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఇది స్టూడెంట్స్, నచ్చింది అనుకుంటాను. చాలా సింపుల్గా చెప్పాను. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.